హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మా ఇంటి దగ్గర తారా ఆంటీ అని ఉంటారనమాట. అయితే ఈ ఆంటీ జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తారు. సో నేను ఆ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే జొన్న పిండి తీసుకొని అందులో మరిగే వేడి నీళ్లు పోసుకుంటూ ఇలా చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం రొట్టెకి ఎంత కావాలో అంత పిండిని తీసుకొని ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి కొన్ని వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ చిన్న చపాతీ ముద్దలాగా మనం నీట్గా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చాలా మెత్తగా కలుపుకోవాలి. సో ఈ వీడియోలో కనిపించే చెయ్యి తారా ఆంటీది కాదు, మా మమ్మీది. తారా ఆంటీని కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. మనందరికీ తెలిసిందే కదా, వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీ డైట్లోకి జొన్న రొట్టెల్ని యాడ్ చేసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ అనేది మీరు చూస్తారు విత్ ఇన్ ఫ్యూ డేస్. ఇగో ఇక్కడ రొట్టెల్ని చేసే ఆంటీయే తారా ఆంటీ అన్నమాట. చాలా బాగా చేస్తారు. చూడండి ఆయిల్ డబ్బాతో ఎలా చేస్తుందో. ఈ రొట్టెలు ఇలా రౌండ్ గా రావాలంటే ఫస్ట్ ఒక కవర్ ఉండాలి, రౌండ్ గా కట్ చేసుకున్న కవర్. నెక్స్ట్ ఇగో ఏదైనా బాటిల్ అనమాట. ఆంటీ చూడండి అయిపోయిన ఆయిల్ డబ్బాని యూజ్ చేస్తున్నారు ఇలా పడేయకుండా. మీరు కూడా మీ ఇంట్లో ఉంటే అలా యూజ్ చేసుకోండి, లేదా చిన్న ప్లాస్టిక్ బాటిల్ని యూజ్ చేసుకోండి. స్టవ్ మీద కంటే ఇలా కట్ల పొయ్యి మీద కాల్చుకున్న జొన్న రొట్టెల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే తిని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మన అమ్మల కాలంలో అందరూ ఇలా ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అందరూ ఇప్పటికి ఇలా గట్టిగా ఉన్నారు. అదే మన జనరేషన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా చెప్పుకోవచ్చు. కూర్చొని లేస్తే కళ్ళు తిరుగుతాయి, అలా పడుకొని సడన్గా లేస్తే కళ్ళు తిరుగుతాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఒకప్పుడు మన మమ్మీ వాళ్ళు మన ఏజ్లో ఉన్నప్పుడు ఎంత పని అయితే చేశారో మనం ఇప్పుడు ఆ ఏజ్కి వచ్చాక కూడా ఆ పని మనం చేయలేకపోతున్నాం. వీ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్ కదా. సో ఇక్కడ చూసారు కదా ఆంటీ ఎలా అయితే చేస్తుందో, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా పల్చగా జొన్న రొట్టెలు అనేవి చేయడం కుదురుతుంది. మీకు ఒకవేళ అలా ప్లాస్టిక్ డబ్బాతో రావట్లేదు అనుకోండి, మీ చేతిని కూడా అలా తడి చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఆంటీ చూడండి ఎలా చేస్తుందో, సేమ్ అలానే చేయాలి. అలా చేస్తే కూడా మీకు రౌండ్గా పల్చగా జొన్న రొట్టెలు అనేవి చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఇంట్లోనే ఈజీగా జొన్న రొట్టెలు ఎలా చేయాలనేది మా తారాంటి హెల్ప్తో నేను మీకైతే చూపించేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో డూ సబ్స్క్రైబ్.